హాయ్ హలో హలో వివర్స్ మీ చందు సార్. సో ఇవాళ మనం చూడబోయే టాపిక్ పేరు వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్. ఏంటిది అది? డివిజిబిలిటీ రూల్స్. సో మ్యాథమెటిక్స్ బేసిక్స్ చెప్పేటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి. సో ఈ డివిజిబిలిటీ రూల్స్ మాట్లాడుకునేటప్పుడు మనం ఫస్ట్ మనం చెప్పాల్సింది 2తో స్టార్ట్ చేద్దాం. సో మనం 2తో స్టార్ట్ చేసినప్పుడు 2కి సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే ఏ నెంబర్ అయినా 2తో డివిజిబుల్ అవుద్ది అని ఎలా చెప్తామంటే దాని ఒక ఎండింగ్ నెంబర్లో 0 కానీ 2 కానీ ఉంటే ఆ నెంబర్ 2తో డివైడ్ అవుద్ది అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, 3, 8, 7, 4, 6, 3, 0. సో ఈ నెంబర్లో ఎడ్జ్లో కనుక 0లో యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఈ నెంబర్ 2తో డివైడ్ అవుతుందని మనం ఈజీగా చెప్పేయచ్చు. కరెక్ట్. నెక్స్ట్ అలాగే 5, 6, 7, 6, 3, 4 ఈ నెంబర్లో యూనిట్స్ డిజిట్స్ ప్లేస్ 4తో కనుక మల్టిప్లై అవుతుంది కాబట్టి అదే 4 2లో పోద్ది కాబట్టి మనం ఈ డిజిట్ మొత్తం 2తో కొట్టుకుపోద్దని ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్ అలాగే మనం చూసుకుంటే కనుక 3 డివిజిబిలిటీ రూల్ చూస్తాం ఇప్పుడు. సో 3 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్ డివైడెడ్ బై 3 అవ్వాలి, లేదా టోటల్ నెంబర్ డివైడెడ్ బై 3 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 2, 7, 6 ఉంది. 3, 2, 7, 6 అనేది ఒక నెంబర్ ఉంది. మనం ఏం చేస్తామంటే ఈ 3, 2, 7, 6ని మొత్తం ప్లస్ చేస్తే ఎలా అంటే 3 + 2 + 7 + 6 అయితే 18 అవుద్ది. ఎంత అవుద్ది? 3 + 2 + 7 + 6 18 అవుద్ది. 18 2లో 6 టైమ్స్ పోద్ది కాబట్టి ఇప్పుడు మనం 18ని 3 డివిజిబుల్ 3తో కొట్టుకుపోద్ది. సో ఏమని చెప్పచ్చు ఈజీగా మనకి ఇంగ్లీష్లో అర్థం కావాలంటే ఇఫ్ ఎ నెంబర్ సమ్ ఆఫ్ డిజిట్స్ డివైడెడ్ బై ఏ టోటల్ నెంబర్ 3, సారీ మొత్తం ఉన్న నెంబర్ టోటల్ చేసినప్పుడు చేసిన నెంబర్ 3తో కనుక కొట్టుకుపోతే మనకి సింపుల్గా డివైడెడ్ బై 3 అవుద్ది అని చెప్తాం. అలాగే ఇంకొకటి చూడండి, సారీ 6 అన్నాను కదా, ఇది 9. నెక్స్ట్ అలాగే 5 + 4 + ఇంకొక ఎగ్జాంపుల్ క్లారిటీగా చెప్తాను చూడండి. 5 + 4 + 3 + 6 + 2 + 7. సో ఈ నెంబర్ని కనుక మనం టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఈజీగా తెలుసుకోవాలి అంటే ఇలా కూడా మనం చూడవచ్చు. 2, 7 రెండు కలిపితే 9, 9 కొట్టుకుపోద్ది. 5, 4 9, 3లో డివైడ్ అవుతుంది. 3, 6 9. ఇలా కూడా మనకి ఈ నెంబర్ 3లో కొట్టుకుపోద్దో లేదో చెప్పచ్చు అనమాట. జస్ట్ అలా నెంబర్ చూసేసి అక్కడ 2, 7 కలిపితే 9 అవుతుంది, 3, 6 కలిపితే 9 అవుతుంది, 5, 4 కలిపితే 9 అవుతుంది కాబట్టి ఆ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది. 9తో డివిజిబుల్ అయ్యేది 3తో కంపల్సరీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం ఆ నెంబర్ని 3తో డివైడ్ అవుతుందని ఈజీగా చెప్పచ్చు. అలాగే మనం ఇంకో దాని గురించి చెప్పాలి అంటే 4 మల్టిపుల్. ఈ 4 మల్టిపుల్లో లాస్ట్ 2 డిజిట్స్లో 0 ఉంటే గనక లాస్ట్ 2 డిజిట్స్లో
0 ఉంటే గనక మనకి 4 కొట్టుకుపోద్దని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉండొచ్చు, లేదంటే 4 మల్టిపుల్ ఉన్నా సరే మనం చెప్పచ్చు. లాస్ట్లో 0 ఉన్నా 4 కొట్టుకుపోద్ది, లేదు అంటే 4కు సంబంధించిన మల్టిపుల్స్ ఉన్నా మనకి కొట్టుకుపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 5 2 3 0 0, లాస్ట్ 2 డిజిట్స్లో 0 ఉంది కాబట్టి ఈ నెంబర్ 4తో కొట్టుకుపోద్దని ఈజీగా చెప్పచ్చు. అలాగే 5 2 3 2 4, ఈ నెంబర్లో చివర ఎడ్జ్లో 4 ఉంది కాబట్టి ఇది కూడా 4 మల్టిపుల్ కొట్టుకుపోద్దని ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్ అలాగే 5 మల్టిపుల్ మనం ఈజీగా చెప్పచ్చు. 5 మల్టిపుల్ ఎవరైనా చెప్తారు. 5 మల్టిపుల్ చివర్లో 0 కానీ, యూనిట్స్ ప్లేస్లో 0 కానీ ఆర్ 5 కానీ ఉంటే, 0 ఆర్ 5 కానీ ఉంటే అది ద నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 5 అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 360, యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది, 5తో కొట్టుకుపోద్ది. అలాగే 3 6 7 5, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి మనకి అది ఈజీగా కొట్టుకుపోద్దని చెప్పచ్చు. నెక్స్ట్ 6 మల్టిపుల్. అలాగే మనం చూసుకుంటే 6కి 2 అండ్ 3 అనేవి ఫ్యాక్టర్స్ అంటాం మనం, ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ఈ 6 కనుక ఎప్పుడైనా సరే 6తో డివైడ్ అవుతున్న నెంబర్ అని చెప్పాలి అంటే దానికి కంపల్సరీగా మస్ట్ డివైడ్ బై 2 and 3. 2 and 3. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసుకుంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్లో మీకు ఏం రాస్తున్నాను అంటే 3 2 7 0 అని రాస్తున్నాను. ఇది 6తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి అంటే ఫస్ట్ 2 మల్టిపుల్తో కనుక మనం చూసుకుంటే 2కి ఏం ఉండాలి, యూనిట్స్ డిజిట్లో 0 ఉండాలి. సో 2తో కొట్టుకుపోతుంది. అలాగే 3కి ఏం ఉండాలి మనకి, సో టోటల్ నెంబర్ డివైడెడ్ బై 3 అవ్వాలి. సో 3 2 7 ఎంత అవుద్ది, 12 అవుద్ది. అంతేనా కదా, సమ్ ఆఫ్ డిజిట్స్ 3 2 7 0 12 అవుద్ది. ఈ 12 అనేది 6లో పోతుందో పోవట్లేదా, అదే సారీ 3లో పోతుందో పోవట్లేదా, పోతుంది 4 టైమ్స్. కాబట్టి ఇటు 2లో పోతుంది, అటు 3లో పోతుంది. కాబట్టి ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 6 అని మనం డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే మనం ఇంకా చూసుకుంటే సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు ఇలాగే 6 లాగే మనకి ఏదైనా సరే కోప్రైమ్స్ తీసుకుంటాం చూడండి. ఇప్పుడు 12 డివైడ్ అవుతుందా లేదా మనం చెప్పాలి అంటే 3కి 4 దీనికి కోప్రైమ్స్ అవుతాయి 12కి. సో ఈ 3 4 ఏదైనా సరే 12తో డివైడ్ అవుతుందో చెప్పాలంటే ఆ నెంబర్ 3కి 4తో డివైడ్ అయితే ఆటోమేటిక్గా 12 కూడా ఆ నెంబర్తో డివైడ్ అయిపోతుంది అని అర్థం. అలాగే 21 తీసుకుంటే 21కి కోప్రైమ్స్ 3 7. సో ఏదైనా నెంబరు 3తో డివైడ్ అవుతుంది, 7తో డివైడ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా 21తో కూడా డివైడ్ అవుతుంది. అలాగే 42కి కోప్రైమ్స్ 6 7. సో కోప్రైమ్స్ యొక్క ప్రోడక్టే 42. సో ఈ 6 7తో డివైడ్ అయ్యేది 42కి డివైడ్ అవుద్ది, 42తో కూడా డివైడ్ అవుద్ది. అలాగే 88 18 11 అని రాస్తాము. అలాగే 99 9 into 11 అని రాస్తాము.
అలాగే 18 తీసుకుంటే ఎగ్జాంపుల్ 18కి 3 6 అన్నప్పుడు ఇక్కడ 2 కూడా వస్తుంది కాబట్టి సెట్ కాదు. అలా కాకుండా 2 9 తీసుకున్నాము అంటే కరెక్ట్గా సెట్ అవుద్ది. సో ఇలాగ మనం ఏదైనా సరే ఒక నెంబర్కి దాని ఫ్యాక్టర్స్ డివైడ్ అవుతాయా లేవా కోప్రైమ్లో ఉంటే అవి చూసుకొని దాన్ని బట్టి డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయొచ్చు. అలాగే 7 డివిజిబిలిటీ రూల్ సో ఇప్పుడు 7 పరిస్థితి ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ మనం యూనిట్స్ ప్లేస్ని డబుల్ చేయాలి అండ్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ రిమైనింగ్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, 343 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 343ని ఇది యూనిట్స్ ప్లేస్ కాబట్టి యూనిట్స్ ప్లేస్ ఏముంది 343కి 3 ఉంది. ఇప్పుడు ఈ 343ని యూనిట్స్ ప్లేస్ డబుల్ చేస్తే 6 అవుద్ది. 3ని 6 చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే సబ్ట్రాక్ట్ ఫ్రమ్ రిమైనింగ్ నెంబర్. సో ఇప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది 34 మిగిలింది. సో ఈ 34ని -6 కనుక చేస్తే మనకు వచ్చే ఆన్సరు 28. సో ఇప్పుడు ఈ 28 7తో కానీ 0తో కానీ డివైడ్ అయితే ఆటోమేటిక్గా సారీ 7తో కానీ 0తో కానీ డివైడ్ అయితే ఆటోమేటిక్గా మనం చెప్పచ్చు ఇది 7తో డివైడ్ అయిపోతుంది అని. సో ఇప్పుడు చూడండి 28 అనేది మనకి ఏమంటారు 7తో డివైడ్ అవుతా లేదా ఎలా చూస్తాం. సో సింపుల్ లాజిక్ 28 అనేది 7తో పోద్ది. 7 14 14 28 అంటే 7 4 28 లేదా 0 కూడా డివైడ్ అవుతుంది. సో ఎండింగ్ నెంబర్స్. సో నెక్స్ట్ ఇలా మనం 7 డివిజిబిలిటీ రూల్స్ చూస్తాం. నెక్స్ట్ ఇంకోటి మనం చేయాల్సింది ఏంటంటే 8 డివిజిబిలిటీ రూల్. సో ఇప్పుడు 8 డివిజిబిలిటీ రూల్ చెప్పేటప్పుడు మనకి లాస్ట్ 3 డిజిట్స్ అనేవి చూసుకుంటాం. ఒక నెంబర్ ఇచ్చాడంటే లాస్ట్ 3 డిజిట్స్ ప్లేసెస్ 0 0 లేదా 8కి సంబంధించిన మల్టిపుల్స్ ఉన్న మనకి 8 అనేది డివైడ్ అవుతుంది. ఇఫ్ లాస్ట్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఆర్ జీరోస్ ఆర్ 8 మల్టిపుల్స్ అయితే మనకి 8తో డివైడ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 82300 ఉంది. లాస్ట్ 3 డిజిట్స్ 0 ఉన్నాయి కాబట్టి 8తో పోద్ది. అలాగే 8234264 అనేది ఒక నెంబర్ అనుకుంటే 264 అనేది మనం తీసుకుంటే కనుక ఈ 264 అనేది 8తో డివైడ్ అవుద్ది కాబట్టి ఆటోమేటిక్గా మనం దీన్ని డివిజిబిలిటీ రూల్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనం ఇప్పుడు 9 మల్టిపుల్ కనుక చూసుకుంటే 9 మల్టిపుల్స్ 9 డివిజిబిలిటీ రూల్ చూసుకుంటే ఈ 9 సమ్ 3కి ఎలా ఉంటుందో సేమ్ అట్లాగే అప్లికబుల్ అవుద్ది. సో దీన్ని మనం ఎలా చెప్పాలి అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ కింద చెప్పచ్చు. సో సమ్ ఆఫ్ డిజిట్స్ 9 మల్టిపుల్ ఉంటే చేయొచ్చు లేదా 3 మల్టిపుల్ ఉంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 6 7 2 4 5 అనేది ఒకటి ఉంది. సో ఈ నెంబర్ని మొత్తాన్ని 3ని 6ని 7ని 2ని 4ని 5ని అందరినీ కలిపితే మనకు వచ్చేది 27. ఈ 27ని మనం 9తో కనుక చూస్తే 3 మల్టిపుల్తో పోతుంది, 3 టైమ్స్ పోతుంది. సో 9 దీనికి డివైడ్ అవుతుంది కాబట్టి 27 9తో డివైడ్ అవుతుంది కాబట్టి
ఆ నెంబర్ మొత్తం కూడా 9తో డివైడ్ అవుతుందని మనం ఈజీగా చెప్పొచ్చు. అలాగే ఇంకో షార్ట్ కట్లు ఎలా చెప్పొచ్చు అంటే 3, 6, 7, 2, 4, 8 ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిదీ 3 + 6 9 ఉంది, అలాగే 7 + 2 9 ఉంది, అలాగే 4 + 5 9 ఉంది. సో ఈ 3 కొట్టుకుపోయాయి కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని కూడా మనం 9 డివిజిబిలిటీ రూల్ని సింపుల్గా దీంతో కూడా 9 కొట్టుకుపోతుంది అని చెప్పచ్చు. అలాగే మనం 10 గురించి మాట్లాడుకుంటే సింపుల్గా చూసుకోండి, 10 యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే యూనిట్స్ ప్లేస్లో ఏదైనా ఒక నెంబర్ యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే 10తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 7, 0. ఇక్కడ సింపుల్గా చెప్పచ్చు మనం 3, 5, 7, 0లో ఎండ్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది 10తో కొట్టుకుపోతుంది. నెక్స్ట్ అలాగే సో అది 10 డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు మనం 11 మల్టిపుల్ కనుక చూసుకుంటే ఇక్కడ 11 డివిజిబిలిటీ రూల్లో మనకి ఇక్కడ మనం ఏం చూడాలంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ minus sum of even places తీసుకుంటాం. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ చేస్తే మనకి ఆన్సర్ 0 కానీ 11 కానీ రావాలి. 0 ఆర్ 11 కనుక వస్తే ఆ నెంబర్ మొత్తం 11తో డివైడ్ అయిపోద్ది అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 133 అని ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ చూసుకుంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇది 4 అవుతుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇది కూడా 4 ఉంది. సో సమ్ ఆఫ్ ఆడ్ అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ 4 - 4 0 వచ్చింది కాబట్టి 133 అనేది 11లో కొట్టుకుపోద్ది 12 టైమ్స్. కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ డివిజిబిలిటీ రూల్స్ బాగా అర్థం చేసుకున్నారని ఆశిస్తూ, అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఇంకా వెయిట్ చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, బాగా అందరూ ఫాలో అయ్యి ఈ ఐసెట్ లాంటి వాటిల్లో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.